అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో నేను నిన్న శుక్రవారం రోజు నా డైలీ రొటీన్ ఏంటో షేర్ చేసుకుంటానండి. నేను లక్ష్మీదేవి అమ్మవారి పూజను ఏ విధంగా చేశాను, మా వారి కోసం నారింజ జ్యూస్ ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు అయితే చక్కగా ముగ్గు అయితే వేసేసుకున్నానండి. ఆ తర్వాత కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, బట్టలను నానబెట్టి ఉతికేసి ఆరేసానండి. ఇక్కడ మా ఫ్రిడ్జ్ అయితే ఒక రిపేర్ ఉందండి. వాటర్ కారుతున్నాయి. మామూలుగా అయితే వాటర్ టబ్ అయితే బ్యాక్ సైడ్లో ఉంటుంది కదా, ఫ్రంట్ సైడ్లోకి వాటర్ కారుతున్నాయండి. చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ కారటం వల్ల ఇల్లంతా కూడా తడైపోతుంది. నేను చూసినప్పుడైతే క్లాత్ వేస్తున్నానండి. ఒక్కొక్కసారి మా పిల్లలు ఆ క్లాత్ని ఉంచట్లేదు, తీసేస్తున్నారు. అలాంటప్పుడు వాటర్ మొత్తం హాల్లోకి వచ్చేస్తున్నాయి. అందుకని కంప్లైంట్ అయితే పెట్టామండి. రిపేర్ అయితే చేశారు. దాంట్లో ఏం ప్రాబ్లం లేదంట, సెన్సార్ ఉంటుందంట. ఆ సెన్సార్ చిన్న ప్రాబ్లం ఉందని రిపేర్ చేశారండి. ఆ తర్వాత అయితే మా పిల్లలు ఈ రోజైతే 11 లేసారండి. నేనైతే ఇంకా వంట పని కూడా ఏం చేయలేదు. నా పూజ అయితే ఏ విధంగా చేసుకున్నానో తర్వాత షేర్ చేసుకుంటాను. ఇక్కడ నేనైతే మా వారికి మా పిల్లల కోసం అయితే టిఫిన్ అయితే వేశానండి. ఇది 11 అప్పటికే 11 అయిపోయింది కదా, వంట చేయాలని కంగారు పడుతూ త్వరగా టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. మా బాబు అయితే మొన్న కూడా టమాటా కర్రీయే ప్రిపేర్ చేశాను. వాడికి నచ్చిందంట. అమ్మ రేపు కూడా ఈ కర్రీయే ప్రిపేర్ చేయంటే ఒక 3 టమాటాలు ఉంటే టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. మేమందరం అయితే టిఫిన్ అయితే చేసామండి. ఆ తర్వాత అయితే అంట్లన్నీ క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకున్నాను. మా పిల్లలు కొంచెం లేటుగా లెగుస్తున్నారు కదండి, టిఫిన్ ఎక్కువగా తినలేకపోతున్నారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సగం ఒక దోశ వేస్తే సగం కూడా తినలేకపోతున్నారు. ఒక అరగంటకే ఆకలేస్తుంది అంటున్నారు. అందుకనే కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. రైస్ కూడా ప్రిపేర్ చేసి పక్కన ఉంచాను. ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే, ఫ్రిడ్జ్ రిపేర్ ఉందని చెప్పాను కదా, కొంచెం మెస్సీగా ఉంది. ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేద్దాం అనుకున్నాను. ఆ ర్యాక్స్ అన్నీ తీసి నీట్గా క్లీన్ చేశానండి. ఆ తర్వాత అయితే ఫ్రిడ్జ్ని కూడా నీట్గా క్లీన్గా తుడిచేశాను కాలన్ పెట్టి. ఇక్కడైతే మా వారి కోసం అయితే ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతుందో ఒకసారి షేర్ చేయండి. ఏంటంటే శుక్రవారం రోజున లేదా శనివారం రోజున ఈ టైంలోనే ఎగ్స్ తీసుకొస్తారండి. నార్మల్ టైంలో మా ఇంట్లో అసలు ఎగ్స్ ఎక్కువగా తినరు. ఎందుకో తెలియదు, వాళ్ళకి తెలుసో తెలియదు, తెలియకో తెలియదు. ఆ టైంలోనే ఎగ్స్ ఎక్కువగా తెస్తూ ఉంటారు. చేసేదేముందండి, పూజ చేసినా చేయకపోయినా ఎగ్స్ అయితే నేను శుక్రవారం శనివారం చేయడానికి అసలు ఇష్టపడను. మేము శనివారం అయితే కన్ఫామ్గా తినం, బుధవారం కూడా అస్సలు తినమండి నాన్ వెజ్. కానీ మా వారు ఖచ్చితంగా శుక్రవారం రోజునే తెచ్చుకుంటూ ఉంటారు ఎగ్స్. అలా ఆ టైంలో తెచ్చుకున్నప్పుడు నేను చేయను అని నేను చెప్పనండి. మా వారి కోసం అయితే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశాను. నా కోసం అయితే మా బాబు కోసం అయితే టమాటా కర్రీ ప్రిపేర్ చేశానండి. మా బాబుకి ఆనియన్ ఫ్రై అంటే ఇష్టం. ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు మా బాబు కోసం అయితే ఆనియన్ ఫ్రై అయితే పక్కన తీసి పెట్టానండి. ఆ తర్వాత అయితే అందరం కలిసి లంచ్ అయితే చేసాము. లంచ్ చేసిన తర్వాత అంట్లన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. అక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఫ్రిడ్జ్ సామాన్లన్నీ అంటే ర్యాక్స్ ఉన్నాయి కదా, ఆ ర్యాక్స్ మొత్తం నీట్గా క్లీన్ చేసి ఆరబెట్టేసుకున్నానండి. ఫ్రిడ్జ్ని కూడా నీట్గా తుడిచేశాను. మేమైతే చపాతీలు చేయడానికి ఎప్పుడు కూడా ఈ చపాతీ పిండి ప్యాకెటే తెచ్చుకుంటామండి. దీంట్లో అసలు షుగర్ ఉండదంట. పిండి అయితే కొంచెం చప్పగా అనిపిస్తుంది, అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే చపాతీ చేయడానికి ఒక్కొక్కసారి ఒక్కోలా చేస్తూ ఉంటాను. చపాతీలు అయితే మెత్తగా పొరలుగా వస్తాయండి. మామూలుగా ఈరోజు నేను ఏ విధంగా చేశానో చూపిస్తున్నానండి. ఇదైతే డిన్నర్లోకి ప్రిపేర్ చేశాను. ముందైతే కొద్దిగా చపాతీ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి, ఈరోజైతే పెరుగు వేశానండి. పెరుగు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని స్మూత్గా కలుపుకున్నాను. ఆ తర్వాత అయితే హ్యాండ్ వాష్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి పైన అయితే ఈ విధంగా పుష్ చేస్తూ ఉన్నానండి. ఇలా పుష్ చేయడం వల్ల పిండి అనేది మంచిగా నానుతుంది, మంచిగా పొంగుతాయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టి అలా వదిలేశాను. ఇక్కడ మా పిల్లల కోసం అయితే కొంచెం రైస్ ప్రిపేర్ చేశానండి. కానీ మా పిల్లలు కూడా చపాతీనే తిన్నారు, రైస్ తినలేదు. రైస్ అలానే ఉండిపోయింది. పిండి అయితే నానిపోయిందండి. మధ్యాహ్నం టైంలో ఈరోజైతే మా పిల్లలు నిద్రపోలేదండి. ఒక్కొక్క రోజు నిద్రపోతారు, ఒక్కొక్క రోజు నిద్రపోదు. సమ్మర్ హాలిడేస్ కదా, కొంచెం ఎక్కువ అల్లరే చేస్తున్నారండి. బాగా అల్లరి చేస్తున్నారు, ఒకళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. మరి మీ పిల్లలు కూడా అంతేనా? ఒక్కొక్కసారి అయితే మనకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎంత చెప్పినా వినట్లేదండి. అల్లరి. లేదంటే ఫోన్ చూస్తారు, గేమ్స్ ఆడతారు. మనం ఎంత చదివిద్దామని కూర్చోబెట్టినా సరే వాళ్ళంతా ఇంట్రెస్ట్ చూపించలేదండి. మరి హాలిడేస్లో కూడా వాళ్ళని ఇబ్బంది పెడతాం ఎందుకని అలా అనిపిస్తుంది. మళ్ళీ ఇలా చూస్తే ఇంట్లో ఏదైనా సరే ఆగం చేస్తూ ఉన్నారండి. మా పిల్లలైతే ఒకళ్ళ మీద ఒకళ్ళు వాటర్ పోసుకోవడం, లేదంటే పద్దాక టీషర్ట్లు ఇప్పి అక్కడ పడేయడం అలా చేస్తూ ఉన్నారండి. ఇక్కడ చూసారా, చపాతీలు అయితే మంచిగా పొరలుగా వచ్చాయి, పొంగుతూ ఉన్నాయి. నేను చపాతీ చేసేటప్పుడు అయితే ముందైతే రౌండ్గా చేసుకుంటానండి. ఆ రౌండ్గా చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసి
మళ్ళీ మడత పెట్టి కొద్దిగా పిండి చల్లుకుంటూ చపాతీని అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. చపాతీ కాల్చేటప్పుడు అయితే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఆయిల్ని హీట్ అయిన తర్వాత అప్పుడు చపాతీని వేస్తానండి. చపాతీని ఒక 2 నిమిషాలు వదిలేస్తానండి కొంచెం హైలో పెట్టి. అప్పుడు ఇలా కలర్ వస్తుంది. 2 సైడ్స్ కూడా మంచిగా పొంగుతూ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. చాలా స్మూత్గా వచ్చాయి, మెత్తగా కూడా ఉన్నాయండి. నేను ఇంకొకసారి ఎలా కలుపుతానంటే పెరుగు వేయకుండా పాలు వేస్తానండి. పాలు వేసి కొంచెం ఆయిల్ వేసి అప్పుడు చపాతీ పిండిని ప్రిపేర్ చేస్తానండి. అప్పుడు కూడా స్మూత్గా వస్తాయి. ఒక్కొక్కసారి పెరుగు అయితే వేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి ఒక్కోలా చేస్తూ ఉంటానండి. మా వారు పిల్లలైతే చపాతీలోకి అయితే టమాటా కర్రీ ఉంది కదండి, ఉదయం చేసింది, టమాటా కర్రీ వేసుకొని తినేశారు. అలానే ఆవకాయ చట్నీ వేసుకొని తిన్నారండి. నాకైతే చపాతీలోకి కారపొడి వేసుకొని తింటే చాలా ఇష్టం అండి. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి. ఎక్కువ కారపొడి చపాతీ ముక్కలు నంచుకొని తింటే అసలు ఆ టేస్టే వేరండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నాకైతే భలే ఇష్టం అండి. అలానే పంచదార అద్దుకొని తిన్నా నాకు చాలా ఇష్టం అండి. చపాతీ పంచదార కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి. మా పెళ్ళైన కొత్తలో అయితే మేము ప్రతిరోజు కూడా నైట్ టైంలో ఫుడ్ తినేవాళ్ళం కాదండి. ఎక్కువగా చపాతీలే తినేవాళ్ళం. మా వారు ఎక్కువగా ఎందుకో తెలియదు, బాగా చదువుకున్న వాళ్ళు అదొక రకమైన ఫీలింగ్ ఉంటుందో ఏమో తెలియదులే కానీ జాబ్ చేసేవాళ్ళు అందరూ ఇలానే ఆలోచిస్తారో మా వారే ఆలోచిస్తారో నాకైతే తెలియదండి. ఎందుకో రైస్ తినడానికి అస్సలు ఇష్టపడరు. రైస్ అయితే తినరు కానీ చపాతీ, దోశ ఇలాంటివి అయితే తింటారండి. అలానే కినోవా రైస్ తింటారు. కానీ అలానే వెయిట్ అయితే ఎక్కువగానే ఏమి ఉండరు. కానీ రైస్ తినడానికి అస్సలు ఇష్టపడరండి. రైస్ కాకుండా నార్మల్గా ఏ రెసిపీస్ అయినా తింటారు. మళ్ళీ స్వీట్ ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. మరి అదేంటో తెలియదు. మళ్ళీ జ్యూసెస్ తాగుతారండి. మా వారు ఏ జ్యూస్ తాగుతారంటే బొప్పాయి జ్యూస్ కానీ లేకపోతే నారెంజ్ జ్యూస్ కానీ తాగుతూ ఉంటారు. స్వీట్ ఎక్కువ ఉన్నాయి తినకూడదు, షుగర్ వచ్చింది అంటూ ఉంటారు. ఎందుకు అలా అంటున్నారో నాకు అర్థం కావట్లేదండి. షుగర్ ఎప్పుడో వచ్చే షుగర్ కోసం ఇప్పటి నుంచే ప్రికాషన్స్ తీసుకోవాలంటారా? మరి మీరేమంటారు? నాకైతే అలా అనిపించదండి. ఎప్పుడో వచ్చేదానికోసం మనం ఇప్పటి నుంచే ఎందుకు, మనమైతే అన్నీ తినాలి అని నా ఫీలింగ్ అండి. కానీ తప్పదు, నేనైతే అన్నీ ఏది కావాలో అదే చేసి పెడుతూ ఉంటాను. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత టీ అయితే తాగేసామండి. ఒక 1 అవర్ తర్వాత అయితే మా వారి కోసం అయితే నారింజ జ్యూస్ అయితే పట్టానండి. ముందైతే నారింజకాయలని పొట్టు తీసి గింజలు లేకుండా ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నానండి, తొనలు. అందులో కొంచెం షుగర్ అయితే వేశాను. హనీ కూడా వేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే నార్మల్గా వాటర్ ఏమి వేయకుండా మిక్సీ అయితే పట్టేశాను. ఆ తర్వాత అయితే కూలింగ్ వాటర్ ఒక అర గ్లాస్ అయితే వేశానండి. ఎక్కువ వాటర్ అయితే వేయలేదు. వాటర్ వేసిన తర్వాత వడపోసానండి. వడపోసి మా వారికి అయితే ఇచ్చేసాను. మా వారికి అయితే బాగా నచ్చిందండి. నేను కూడా కొంచెం అయితే తాగాను. నేను ఎక్కువగా తాగనండి. ఎందుకు అంటే తాగడం ఇష్టం లేక కాదు, నేను తాగే జ్యూస్ని మా పిల్లలైనా మా వారైనా వీళ్ళు ఎవరైనా ఎక్కువగా తాగేస్తారు కదా అని నేను తాగనండి. నాకు ఎందుకో ఇంట్రెస్ట్ ఉండదు. అందరూ తాగితే అందరికీ సరిపోతాయా అనే ఫీలింగ్ వచ్చిద్దండి. నాకు నేనే ఎందుకో అడ్జస్ట్ అవ్వాలనుకుంటాను. కానీ మనం అడ్జస్ట్ అయినంత మాత్రాన ఏది ఆగదు. ఆ విషయం తెలిసినా సరే ఎందుకో అలా అలవాటైపోయిందండి. నేనేదో నా కడుపులో తినడానికైతే ఏది డబ్బులు అయితే వేస్ట్ చేయనండి. మళ్ళీ వేరే వాళ్ళకి ఏదైనా సరే ఏదైనా చేసి పెడుతూ ఉంటాను. మా పిల్లల కోసం కానీ మా వారి కోసం కానీ ఎవరి కోసమైనా ఎవరికి ఏం కావాలో అవైతే చేసి పెట్టగలనండి. కానీ నా కోసం నేనైతే ఏమి చేసుకోను. ఎందుకో అర్థం కాదు. నాలాగా మీలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ మా వారికి అయితే జ్యూస్ అయితే పట్టించేసానండి. ఆ తర్వాత అయితే స్టవ్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. కుండను కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. వాటర్తో ఫిల్ చేసి పక్కన పెట్టానండి. కుండలో నీళ్ళైతే తెల్లారికి బాగా చల్లగా అవుతున్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రిడ్జ్లో నీళ్ళకి కుండలో నీళ్ళకైతే చాలా తేడా ఉందండి. మా వారు అంటున్నారు కుండలో నీళ్ళు భలే టేస్ట్గా ఉన్నాయి అని అంటున్నారండి. కుండలో నీళ్ళే ఎక్కువగా తాగుతూ ఉన్నాము. కానీ చిన్న కుండ కదండి, ఎక్కువ సరిపోవట్లేదు. ఎక్కువగా అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో నీళ్ళు కూడా తాగుతూ ఉన్నాము. ఫ్రిడ్జ్లో కూడా వాటర్ పెడుతూ ఉన్నాను. నా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత అంట్లయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. నేనైతే ప్రతిరోజు కూడా నైటే అంట్లన్నీ క్లీన్ చేసుకుంటాను. అలానే మొత్తం ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటానండి. మళ్ళీ ఉదయం లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. నేనైతే ఎప్పుడు అంట్లు అప్పుడే క్లీన్ చేసుకుంటానండి. అదేంటో నాకు తెలీదు. సింక్లో ఒక గ్లాస్ ఉన్నా నాకు అసలు నిద్ర పట్టదండి. ఒక గ్లాస్ అయినా సరే ఎప్పుడే నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. అలానే బట్టలైనా సరే అండి ఈవినింగ్ టైంలో అయినా ఉతుకుతూ ఉంటాను. ఒక్కసారే ఉతకాలి అలా ఏం లేదండి. ఇంట్లో మాత్రం ఇడిచిన బట్టలు ఉంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీలో అలా ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారికి చక్కగా గంధ కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు సమర్పించి మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకొని కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి. అమ్మవారి దగ్గర ఆవునేతో దీపారాధన చేసుకున్నా చాలా మంచిది. మనం ఎప్పుడైనా సరే పూజ ఎంత ఆడంబరంగా చేసామనేది ముఖ్యం కాదండి. మనం అమ్మవారి ముందు కూర్చొని ఎంత భక్తి శ్రద్ధలతో
పూజ చేసుకున్నాం అనేదే ముఖ్యం అండి. మనం పూజలో పూలు పెట్టామా, మంగళకరమైన వస్తువులు పెట్టామా అవి ఇంపార్టెంట్ కాదండి. మన దగ్గర ఏది ఉంటే అది పెట్టొచ్చు, కానీ మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకుంటే మంచిది. మన దగ్గర లేనప్పుడే చేసేది ఏం లేదండి. కుంకుమ ఉంటుంది కాబట్టి అర్చనైనా చేసుకోవచ్చు. మనకు ఉన్న దాంట్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించగలిగితే ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుందండి. నేనైతే ఒక్కొక్కసారి పువ్వులు లేకుండానే పూజ చేసుకుంటూ ఉంటాం. పువ్వులు లేకుండా పూజ చేయకూడదని ఎవరూ చెప్పలేదండి. మన దగ్గర ఉన్నదాన్ని బట్టి మనం పూజ చేసుకోవచ్చు. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.